జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణం భారత రాజ్యాంగంలోనిది. దానిని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అంటే ఇది పూర్తిగా భారత అంతరంగిక వ్యవహారం. దీని మంచి చెడ్డల గురించి మాట్లాడాల్సిన వారు భారతీయులే. ఇతర దేశాలకు సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. వారికి వచ్చిన నష్టమేమిటో అంతకన్నా తెలియడం లేదు. 370 అధికరణం రద్దును తాము గుర్తించడం లేదని చైనా ప్రకటించింది. ఈ అధికరణం రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ని మోదీ ప్రభుత్వం విభజించింది. లడఖ్లోని కేంద్రపాలిత ప్రాంతం చేసింది. దీనికి చైనా తెగ బాధపడిపోతుంది. లడఖ్ తమ భూభాగమని, దానిని విభజించే హక్కు భారత్కి ఎక్కడదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రశ్నించారు. పైగా లడఖ్లోని కేంద్రపాలిత ప్రాంతంగా తాము గుర్తించడం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలోని అన్ని దేశాల్లో తమ భూభాగాలున్నాయని చైనా వాదిస్తుంది. కొద్ది కాలంగా చైనా ఆక్రమణ విస్తరణాకాంక్ష మరీ ఎక్కువైంది. మొన్నటికి మొన్న భూటాన్లో అనధికార నిర్మాణాలను చైనా సమర్థించుకుంది. భూటాన్ సమీపంలోని డోక్లాం జబర్దస్త్గా ప్రవేశించి ఆ భూభాగం తనదేనని ప్రకటించుకుంది. సరిహద్దు భూభాగాలను తమ దేశంలో భాగాలుగా చిత్రించడంలోనూ చైనాను మించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు. లడఖ్లోని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం పట్ల అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చైనా జోక్యాన్ని తప్పించినందుకు భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. లడఖ్లో అత్యధిక శాతం బౌద్ధులు తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలని, తమ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చీటికి మాటికి చైనీయుల అక్రమ ప్రవేశంతో తాము విసిగి వేసారిపోయామని, భారత్తో కలిసి ఉండటమే తమ అభిమతమని వారు స్పష్టం చేస్తున్నారు. లడఖ్ ప్రాంతాన్ని మింగేయడం కోసం చైనా దశాబ్దాలుగా కుటిల యత్నాలు సాగిస్తుంది. ఇందుకోసం మెక్మోహన్ రేఖ వద్ద అలజడి సృష్టించింది. ఇప్పటికే అక్కడ చైనా సైనికులు మన సైనికులతో తరచూ గొడవపడుతున్నారు. లడఖ్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ సహకారం అవసరం. అందుకని ఆక్రమిత కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని చైనా సమర్థిస్తుంది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు అదొక మార్గంగా చైనా భావిస్తోంది. చైనాను నిలువరించేందుకే లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా మోదీ ప్రభుత్వం ప్రకటించింది. లడఖ్ ప్రాంతంలోని సహజ సంపదను దోచుకోవడమే చైనా ముఖ్య ఉద్దేశం. లడఖ్ జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న అక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, మతాన్ని అడ్డుపెట్టుకుని చైనా ఇంతకాలం లడఖ్ ప్రాంతాన్ని దోచుకుంది. లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా మోదీ ప్రభుత్వం ప్రకటించడంతో చైనా గుర్రు పెంచుకుంది. లడఖ్ సమీపంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద రోడ్లు, వంతెనలను చైనా నిర్మించింది. అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలను మోహరించింది. 3 ఏళ్ల క్రితం PLA దళాల కాల్పుల్లో భారత సైనికులు 20 మంది వరకు మరణించారు. ఆ ప్రాంతాన్ని కూడా తమ భూభాగంగా ప్రకటించుకుని చైనా ఎదురుదాడి జరుపుతుంది. అయితే మన సైనికులు PLA దళాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ప్యాంగ్యాంగ్ సమీపంలో ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతుంది. మరోవంక పాకిస్తాన్ కూడా 370వ అధికరణం రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతూ ప్రకటనలు విడుదల చేసింది. పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితి సవ్యంగా లేదు. కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ 25 మంది సైనికులను హత్య చేసింది. ఆర్థికంగా దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుత పరిస్థితిలో భారత్తో సన్నిహితంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. తన హయాంలో భారత్తో సాన్నిహిత్యం కోసం చాలా ప్రయత్నించానని, మాజీ ప్రధాని వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్లో పర్యటించారని, బస్సు, రైలు సర్వీసులను కూడా ప్రారంభమయ్యేటట్టు చేశానని చెప్పుకొచ్చారు. పాక్లో 370వ అధికరణం రద్దును వ్యతిరేకించే వారంతా సైనిక అధికారుల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్న వారే. 370వ అధికరణం రద్దుపై ఎవరేమి మాట్లాడినా దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన దృష్ట్యా మన దేశం
నిశ్చింతగా ఉండవచ్చు. 370 అధికరణం అడ్డుపెట్టుకొని కాశ్మీర్ ప్రాంతాన్ని కబళించేందుకు పాకిస్తాన్ దశాబ్దాలుగా కుయుక్తులు చేస్తుంది. అయితే కంటిలో నలుసుగా ఉన్న సమస్యను ప్రధాని మోడీ అవలీలగా పరిష్కరించారు.